మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భర్త కుటుంబానికి సంబంధించి బలి తీసుకున్న భార్య వివాహేతర సంబంధం వల్లనే వీళ్ళందరూ చనిపోయినట్టు తెలుస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. మనోహర్ లోధి, ద్రౌపది దంపతులకు కూతురు కొడుకు ఇద్దరు ఉన్నారు. వారితో పాటు మనోహర్ చిన్ననాటి స్నేహితుడు సురేందర్కి ద్రౌపదికి ఎఫ్ఐఆర్ నడుస్తుండే. ఈ విషయం సురేందర్తో అసభ్యకర స్థితిలో తల్లిని చూసిన మనోహర్ కూతురు శివాని చూసిన తర్వాత తండ్రికి చెప్పింది. తండ్రికి చెప్పిన తర్వాత పద్ధతి మార్చుకోవాలని చెప్పి భార్యకి, అలాగే ద్రౌపది భార్యకి, అలాగే తన ఫ్రెండ్ సురేందర్ వీళ్ళిద్దరికీ భర్త మనోహర్ వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా భార్య ఇంకా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. వరకట్నం కేసు పెడతాను నీ మీద అని చెప్పేసి ద్రౌపది బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. తనకు ప్రియుడంటేనే ముఖ్యం, సురేందర్తోనే నేను వెళ్ళిపోతా అని చెప్పి భార్య చాలా ఖచ్చితంగా చెప్పింది. చెప్పిన తర్వాత ఇది తట్టుకోలేక మనోహర్, అతని తల్లి, కూతురు, కొడుకు వీళ్ళు నలుగురు జూలై 25 రాత్రిన వీళ్ళు బలవన్మరణానికి పాల్పడ్డారు.